హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీగా ఒక మంచి లడ్డు అయితే చూపిస్తాను. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి, స్కిన్ గ్లోగా, హెయిర్ గ్రోత్కి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా హెల్ప్ అయ్యే పచ్చి కొబ్బరితో జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించే కొబ్బరి లడ్డు అయితే చూపిస్తాను. మరి ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ పచ్చి కొబ్బరి 4 గిన్నెల వరకు తీసుకున్నానండి. మీరు బ్రౌన్ పార్ట్ అయినా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రౌన్ పార్ట్ అయితే తీయట్లేదు. పెద్ద కన్నాలతో ఉన్న గ్రేటర్ తీసుకొని బాగా తురుముకోవాలి. మిక్సీకైనా వేసుకోవచ్చు. మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా బౌల్ అయినా గ్లాస్ తోటైనా కొలుచుకోవాలి. ఈ కప్పుతో నాకు 3 కప్పుల వరకు వచ్చింది. ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి కొలుచుకుంటామో అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు వరకు బెల్లం సరిగ్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/4 కప్పు వరకు వేసుకోవచ్చు. 1.5 కప్పు వరకు బెల్లం తురుము, 1/4 కప్పు వరకు నీళ్ళని వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం ఇలా చక్కగా కరిగిన తర్వాత ఒకసారి స్టైనర్లో వేసి వడకట్టేసుకోండి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ప్యాన్ ఒకసారి నీళ్ళతో తులుపుకొని అదే ప్యాన్లో ఈ బెల్లం సిరప్ వేసుకొని ఉడికించుకోవాలి. బెల్లం అంతా కరిగి ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే అంటే తీగ పాకం వస్తుంది. ఈ తీగ పాకం వస్తే సరిపోతుంది. నీళ్ళల్లో వేస్తే కుదురుగా రావాలి. చేత్తో ఇలా అంటే తీగ పాకంలా ఉండాలి. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుమునంతా వేసుకొని ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి అందులో చెమ్మ పూర్తిగా ఎగురుకునే వరకు ఉడికించుకోవాలి. మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి మినిమం ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ అయినా వేసుకొని కలుపుకోండి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ప్యాన్ నుండి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చుట్టుకోవాలి. పాకం మనం కరెక్ట్గా పట్టుకుంటే చాలండి. మనం ఉండలు చుట్టుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. చేతికి అనేది అంటుకోకుండా. తినేటప్పుడు కూడా జ్యూసీగా చాలా బాగుంటాయి. లేత పాకం పట్టుకుంటే తినేటప్పుడు సాగుతుంది. ముదురు పాకం పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. మనం ఈ పాకం కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా చేసుకొని ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. అంతే సింపుల్ కదా. జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించే కొబ్బరి లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.